మీనా చేత పెద్ద ఎత్తున డెకరేషన్ కంపెనీని పెట్టించి ఎండీని చేసిన చింతామణి భర్త సింగరాజు. షాక్లో చింతామణి, ప్రభావతి. నిజంగానే సింగరాజు మీనా చేత డెకరేషన్ కంపెనీని పెట్టించాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటల్లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లాస్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, శృతి చేత వాయిస్ మార్పించి చింతామణి మేనేజర్ ఆడిన నాటకాన్ని ఓనర్ ముందు బయట పెట్టిస్తుంది మీనా. మేనేజర్, చింతామణి ఇద్దరూ కలిసి చేసిన కుట్రని తెలుసుకున్న ఓనర్ మేనేజర్కి బుద్ధి చెప్పి మేనేజర్ చంప పగలగొట్టి చింతామణికి వార్నింగ్ ఇస్తాడు. నీలాంటి వాళ్ళు ఉండబట్టి ఇలాంటి కష్టపడి నీతిగా నిజాయితీగా చేసేవాళ్ళు పైకి రాలేకపోతున్నారు. బిజినెస్లో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి, కానీ ఇలాగా ఎదుటి వాళ్ళు ఎదుగుతూ ఉంటే వాళ్ళని అనగదొక్కేయాలని నీచమైన బుద్ధి మాత్రం ఉండకూడదు. అలాంటి బుద్ధి ఉన్న వాళ్ళని ఎప్పుడు ఆ దేవుడు అస్సలు కూడా క్షమించడు. ముందు నువ్వు గెలిచావు, కానీ మీనా తనను తాను గెలిపించుకొని నిన్ను పతనం చేసింది. అలాగే జరుగుతుంది. ఇంకోసారి మీనా జోలికి వెళ్ళకు అని చింతామణి దగ్గర డబ్బులు తీసుకొని, అమ్మా మీనా, నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడికి పోలేదమ్మా, ఇదిగో నీ డబ్బు. నేను కూడా వీళ్ళ మాటల్ని నమ్మి నిన్ను అపార్థం చేసుకొని నానా మాటలు అన్నాను. నన్ను క్షమించమ్మా. నేను నీ పట్ల చేసిన తప్పుకి నేను ఇప్పుడు క్షమాపణ అడగడమే కాదు, మా కళ్యాణ మండపంలో ఏ ఫంక్షన్ జరిగినా ఆ డెకరేషన్ నీకే ఇస్తాను. ఈ చింతామణితో నేను మొత్తం డీల్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటాను అని ఓనర్ అయితే షాక్ ఇస్తాడు. ఇక అది విని మీనా చాలా ఆనందపడుతూ ఉంటుంది. తర్వాత సుమతి చింతామణి దగ్గరికి వచ్చి, చూసావు కదా, మా అక్కని పతనం చెయ్యాలనుకున్నావు, కానీ నువ్వే ఇక్కడ దిగజారిపోయావు. ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే తొక్కేయాలని చూసేవాళ్ళని ఆ దేవుడు ఎప్పుడూ కూడా క్షమించడు. అందుకని నీకు ఇలా బుద్ధి చెప్పాడు. ఇంకా నీకు బుద్ధి రాకుండా ఉంటే ఇక నీ బతుకు కుక్క బ్రతికే అయిపోతుంది. ఇంకెప్పుడు మా జోలికి రావద్దు అని అంటూ ఉంటుంది సుమతి. అలాగే మీనా కూడా సమాధానం చెప్పి వార్నింగ్ ఇస్తుంది చింతామణికి. తర్వాత మీనా డబ్బులు తీసుకొని సింగరాజుకి ఇచ్చేయాలని శివతో కలిసి మళ్ళీ సింగరాజు ఇంటికైతే వెళ్తుంది. అప్పుడే ఇక సింగరాజు అసిస్టెంట్ అయితే మీనాని అడుగుతూ ఉంటాడు, 2 రోజుల్లో మొత్తం డబ్బులు ఇచ్చేస్తానని చెప్పావు కదమ్మా, ఎటువంటి షూరిటీ లేకుండా కేవలం నువ్వు ఒక అమాయకురాలివని, చాలా మంచిదానివని నమ్మి మా ఓనరు మీకు డబ్బులు ఇస్తే నువ్వు ఇలా చేస్తావా అని అడుగుతూ ఉంటే, అప్పుడే సింగరాజు, ఎందుకు నువ్వు వాళ్ళని అలా మాటలు అంటున్నావు, అతని మాటలు ఏమీ పట్టించుకోకండిలేమ్మా, లోపలికి రండి అని మీనా శివని లోపలికి రమ్మంటాడు. ఏంటమ్మా నువ్వు టైంకి డబ్బులు ఎందుకు ఇవ్వలేదు, అందుకే మా అసిస్టెంట్ అలా మాట్లాడుతున్నాడు అని సింగరాజు అడగడంతో అప్పుడే శివ ఇలా అంటాడు, మా అక్క ఎదుగుదలని తట్టుకోలేక మా అక్కకి రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా చాలా బాధ పెట్టారండి. కానీ మా అక్క తెలివితేటలతో మళ్ళీ వాళ్ళని ఓడించి ఆ డబ్బులు సంపాదించింది. వాళ్ళు ₹1,00,000 మాత్రమే అడ్వాన్స్ ఇచ్చి మొత్తం 10 లక్షలు ఇచ్చేశాము అని ఫేక్ అగ్రిమెంట్ ఒకటి సృష్టించారు. మా అక్క సంతకంలాగే మా అక్క సంతకాన్ని ఫోర్జరీ చేశారు. దాంతో వాళ్ళు రాసిన నిజంగానే మా అక్క 10 లక్షలు తీసుకున్నట్టు అగ్రిమెంట్ అయితే ఉంది. దాన్ని అడ్డం పెట్టుకొని మా అక్కకి డబ్బులు ఇవ్వకుండా బాధ పెట్టారు. కానీ మా అక్క చాలా తెలివిగా వాళ్ళ చేతే నిజాన్ని బయట పెట్టించి మళ్ళీ తను కష్టపడిన సంపాదించుకున్న డబ్బుని సంపాదించింది అని శివ చెప్తూ ఉంటే, ఇప్పుడున్న సమాజంలో అలాగే చేస్తున్నారమ్మా. అయినా నిన్ను చూసి ఓర్చుకోలేని వాళ్ళు కూడా ఉన్నారా, ఎవరమ్మా వాళ్ళు అని అడుగుతూ ఉంటాడు సింగరాజు. అప్పుడే మీనా చింతామణి అనే నాకులాగే ఈవెంట్ కంపెనీని రన్ చేస్తుంది. తను చాలా పెద్ద ఫేమస్ ఈవెంట్ కంపెనీకి ఓనరు, చాలా డిజైన్స్ కూడా చేస్తుంది. నేను ఇప్పుడిప్పుడే ఈ ఫీల్డ్లో పైకి వస్తున్నాను. తనకి రావాల్సిన కొన్ని ఆర్డర్స్ నాకు ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే తను ఏం చేసేదంటే, ముందు నాకన్నా తక్కువ బడ్జెట్ చెప్పి తర్వాత ఫ్లవర్స్ వాడిపోయాయి, కుళ్ళిపోయాయి, ఇవి పనికిరావు అని వాళ్ళ చేత ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిస్తూ ఉండేది. అది అర్థం చేసుకొని కస్టమర్లు తనకి ఆర్డర్లు కూడా ఇవ్వడం మానేశారు సార్. నాకే ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టారు.
అప్పటి నుంచి నన్ను ఏ విధంగా అనకదొక్కాలని చింతామణి చూసి ఇప్పుడు అవకాశం దొరికి ఇప్పుడు నన్ను అణిచివేయాలనుకుంది. తనే పాతాళంలోకి కృంగిపోయింది అని అంటూ ఉంటే అప్పుడే చింతామణి పేరు తెలుసుకొని సింగరాజు ఒక్కసారి షాక్ అయిపోతూ తను ఇక గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నువ్వింకా మారలేదా చింతామణి? నువ్వు ఇలాంటి దానివేనని, నీ మనస్తత్వం ఇంతేనని, నువ్వు మారడం లేదని ఆ రోజు నిన్ను వదిలేసి వచ్చేశాను. డబ్బు డబ్బు అంటూ డబ్బు పోగొట్టుకుంటూ పేదవాళ్ళని చాలామందిని కూడా నువ్వు చాలా బాధలు పెట్టావు. ఆ బాధలు పెట్టడం, అలా డబ్బులు తినడం మానేమంటే మానలేదు. అందుకని నీ పద్ధతి నచ్చగా నేను వచ్చేశాను. అయినా సరే నువ్వు ఇప్పటికీ కూడా నీ బుద్ధి మార్చుకోలేదన్నమాట. నీ బుద్ధి మారాలంటే నీకు తగిన గుణపాఠం చెప్పి తీరాల్సిందే. ఆ గుణపాఠం చెప్పేది ఈ మీనానేనా కానీ నాకు అర్థమయ్యింది అని అంటూ ఉంటాడు. చూడమ్మా మీనా, నువ్వు చాలా మంచిదానివి. అందుకే నీ కష్టపడిన సొమ్ము ఎక్కడికి పోకుండా నీ చేతికి వచ్చింది. నువ్వు ఈవెంట్ కంపెనీని ఎందుకు రన్ చేయకూడదు? అంటే ఇలాగా బైక్ మీద తిరుగుతూ ఎన్ని ఆర్డర్లను వస్తాయి? నీ గురించి, నీ టాలెంట్ గురించి 10 మందికి తెలియాలంటే నువ్వు ఒక ఈవెంట్ కంపెనీని పెట్టాలి అని అడుగుతూ ఉంటాడు సింగరాజు. సింగరాజు అలా అనడంతో మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ నా దగ్గర అంత పెట్టుబడి లేదు, అంత ఎక్విప్మెంట్ కూడా లేదు అని చెప్తూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక అంటూ ఉంటాడు సింగరాజు, నేను పెట్టుబడి పెడతానమ్మా. నేనేమి నీ మీద జాలిపడం లేకపోతే నీకు నేను డబ్బులు ఇవ్వడం లేదు. తర్వాత నీకు డబ్బులు వచ్చాక అసలు ఇచ్చేసే నాకు చాలు. నీ చేతే నేను ఈవెంట్ కంపెనీ పెట్టిస్తాను. ఈవెంట్ కంపెనీ వల్ల నీకు మంచి ఆర్డర్లు వస్తాయి. అందరికీ కూడా నువ్వు తెలుస్తావు. అప్పుడు కంపెనీకి వచ్చే ఆర్డర్లు ఇస్తూ ఉంటారు. నువ్వు ఇలా స్కూటీ మీద ఎన్ని రోజులని ఆర్డర్లు తీసుకుంటూ ఉంటావు. అందుకేనమ్మా నలుగురికి నువ్వు ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. నీ టాలెంట్ని నువ్వు ఉపయోగించుకొని ఒక స్థాయికి వచ్చిన దానివి కూడా అవుతావు. ఒక షాపు తీసుకొని దాంట్లో మనం ఈవెంట్ కంపెనీని పెడదాము అని సింగరాజు అయితే చెప్తాడు. ఇంకా సింగరాజు మాటలకి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది మీనా. ఆయన ఊరికి వెళ్ళారు. ఆయన వచ్చాక ఆయనకి కూడా చెప్తాను, మీరు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు, ఈ అవకాశాన్ని నేను వదులుకోలేను అని అంటూ ఉంటుంది మీనా. ఇక చాలా సంతోషంగా ఈ విషయాన్ని సత్యానికి చెప్పాలని మీనా ఇంటికి వెళ్తుంది. ఇంతలో బాలు అయితే వస్తాడు. మీనా అని పిలుస్తాడు. పొద్దున్ననగా వెళ్ళింది, ఇప్పటి వరకు ఇంటికి రాలేదు అని ప్రభావతి అనడంతో అప్పుడే మీనా ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక మీనా ముఖంలో చిరునవ్వు చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. నీ ముఖంలో ఈ ఆనందాన్ని చూడాలని నేను ఫాస్ట్గా వచ్చేసాను మీనా అని బాలు అనడంతో అప్పుడే ఇక ఇదేంటి ఇంత హ్యాపీగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. కొంపదీసి డబ్బులు పోయాయని పిచ్చెక్కిపోయిందా ఏంటి దీనికి అని అనగానే అప్పుడే ఇక మీనా, ఏమండి నాకు ఫైనాన్సరు డబ్బులు ఇచ్చారన్నాను కదా, ఆయన బాకీ తీర్చేశాను. ఆయన ఒక మాట అన్నారు, నువ్వు ఇలా స్కూటీ మీద ఎన్ని ఆర్డర్లు తీసుకుంటావమ్మా, తిరిగి తిరిగి ఒకచోటే షాప్ పెట్టు, దానికి కావాల్సిన పెట్టుబడి నేను ఇస్తాను, వడ్డీ లేకుండా, తర్వాత అసలు ఇచ్చేసేయి, అప్పుడు షాప్ పెట్టి ఈవెంట్ కంపెనీ ఆగ్రేషన్ మొత్తం డెకరేషన్ చేస్తానని చెప్తే చాలామంది వస్తారు అని అన్నాడండి. దానికి మీరేమంటారు? నాకైతే ఇది మంచి ఆలోచననే ఉంది అని అంటూ ఉంటుంది మీనా. కరెక్టే మీనా, ఆయన ఎవరో కానీ చాలా గొప్ప మనిషి. ఇలాగ నీకు మంచి అవకాశం ఇచ్చాడు, నువ్వు త్వరలోనే ఈవెంట్ కంపెనీని పెట్టాలి అని అంటూ ఉంటాడు బాలు. నేను దీనికి ఒప్పుకుంటున్నానని చెప్పడంతో అప్పుడే ఇక ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. చింతామణికి ఫోన్ చేస్తుంది. జరిగిందంతా చింతామణికి చెప్పడంతో అప్పుడే చింతామణి మీనా చేత అసలు ఎవరు డెకరేషన్ కంపెనీని పెట్టిద్దాం అనుకుంటున్నారు అని ఎంక్వైరీ చేసి తన భర్తే మీనా చేత డెకరేషన్ కంపెనీ పెట్టిస్తున్నాడని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది చింతామణి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.